ఈ సీక్రెట్ ఆయుర్వేద జ్యూసెస్ నేను 7 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాను. 1 టీ స్పూన్ చియా సీడ్స్ ఒక బౌల్లోకి తీసుకొని నార్మల్ వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టాలి. హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. నార్మల్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. న్యూట్రియంట్స్ అన్ని కూడా అప్పుడే బాగా రిలీజ్ అవుతాయి. ఈ చియా సీడ్స్ బాగా నానిపోయిన తర్వాత ఒక కీరదోసకాయ తీసుకోవాలి. ఈ కీరదోసకాయ కట్ చేసే ముందే మనం ఉప్పు నీటితో బాగా కడగాలి. ఎందుకంటే ఈ తొక్క కూడా మనం ఇప్పుడు ఈ రెసిపీలోకి యూజ్ చేస్తాం కాబట్టి ఏదైనా పెస్టిసైడ్స్ అంటుకొని ఉంటే అవి పోవడం కోసం ఉప్పు నీటితో కడగాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అల్లం. ఇవి 2 స్లైసెస్ సరిపోతాయి. ఇంగ్రీడియంట్స్ అన్ని తయారైపోయాయి. మిక్సర్ తీసుకొని అల్లం, కీరదోసకాయ ఇంకా మనం ముందుగా నానబెట్టిన చియా సీడ్స్ కూడా వేసి 5 లేదా 6 పుదీనాకులు వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీ ఒంటికి పడతాది అనుకుంటే 2 మిరియాలు కూడా వేసుకోవచ్చు. కానీ మిరియాలు అనేది వేడి చేస్తుంది కాబట్టి రోజు సజెస్టెడ్ కాదు. వేడి నీళ్ళు అస్సలు వాడకుండా నార్మల్ వాటర్ మాత్రమే వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుంటే ఈ జ్యూస్ తయారైపోయినట్టే. ఫిల్టర్ చేయకూడదు, ఇలానే తాగాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ మనకి మంచిదే, కానీ ఈ జ్యూస్ లో అయితే వాడకండి, వేరేగా తాగండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ నార్మల్ వాటర్ లేదా హాట్ వాటర్ తాగిన తర్వాత మాత్రమే ఈ డ్రింక్ తాగాలి. ఫస్ట్ రెసిపీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ జ్యూస్ కోసం ఫస్ట్ ఒక ఉసిరికాయ తీసుకోవాలి. హైయెస్ట్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్ ఉసిరికాయ మాత్రమే. 20 ఆరెంజెస్ లో ఉన్నంత విటమిన్ సి ఒక ఉసిరికాయ నుండి మనకు వస్తుంది. ఇప్పుడు కోసుకున్న వెంటనే మనం రెసిపీ స్టార్ట్ చేసేయాలి. మిక్సీ జార్ లోకి ఉసిరికాయ ఇంకా అల్లం వేసుకోవాలి. 10 కరివేపాకు ఆకులు వేసుకోవాలి. తర్వాత బీట్రూట్ వేసుకోవాలి. 50 గ్రామ్స్ బీట్రూట్ వేసుకోవాలి. అండ్ క్యారెట్ అనేది ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు. బీట్రూట్ మాత్రం కంపల్సరీ వేయాలి. ఈ డ్రింక్ కి కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేయకూడదు. టేస్ట్ కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా చెప్పినట్టు పెప్పర్ గింజలు మీకు ఓకే అనుకుంటే వేసుకోవచ్చు. 1 గ్లాస్ నార్మల్ వాటర్ మాత్రమే వేసి బ్లెండ్ చేసేయాలి. హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. 2 డ్రింక్స్ తయారు చేసుకుని వెంటనే తాగేయాలి, లేకపోతే విటమిన్ సి తగ్గిపోతుంది. ఈ 2 డ్రింక్స్ కూడా చాలా పవర్ఫుల్. మనకి ఊడిపోయిన జుట్టు అంతా కూడా మళ్ళీ పెరుగుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎవ్రీ డే కూడా ఈ డ్రింక్స్ తాగాలి. ఆల్టర్నేటివ్ గా ఒక రోజు బీట్రూట్ అయితే ఇంకొక రోజు క్యూకింబర్ జ్యూస్ తాగాలి. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ నేను ఇంకా పెడుతూ ఉంటాను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.